లోకేష్ పంట పండింది. ప్రమోషన్ పొందే సమయం ఆసన్నమైంది. లోకేష్ కు ఆ పదవి ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు చంద్రబాబు. మహానాడు వేదికగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించింది. గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఉత్సాహంతో మహానాడును సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పండుగ. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ వేడుక కొనసాగుతూ వస్తుంది. ఈసారి ఇంకాస్త ఘనంగా చేసుకునేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. కడపలో ఈసారి మహానాడు జరుపుకోవడానికి పొలిట్ బ్యూరో తీర్మానించింది. అయితే రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించనున్న ఈ మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా లోకేష్ భవిష్యత్ ఏమిటన్నది ఈ మహానాడులో తేలిపోనుంది. టీడీపీ సభ్యత్వ నమోదులు చేసుకుంటూ వస్తుంది. ఈ మేరకు 1 కోటి సభ్యత్వాల నమోదును పూర్తి చేసుకుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు కావడం ఇదే తొలిసారి. మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ కు టీడీపీ సీనియర్లు అభినందనలు తెలిపారు. పనిలో పనిగా లోకేష్ కు కీలక పదవి కట్టబెట్టాలని సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా మహానాడులో ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు అందుకు కసరత్తు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మహానాడు వేదికగా ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు ఈ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే పార్టీలో పదవులు తీసుకున్న వారు 3 టర్ములు పూర్తి చేసుకుంటే 4వ వదులుకోవాల్సిందేనని స్వయంగా లోకేష్ ప్రకటించారు. తాను సైతం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని తేల్చి చెప్పేశారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు జాతీయ ప్రధాన కార్యదర్శి కావడం ఖాయంగా తెలుస్తోంది. అదే సమయంలో లోకేష్ కు దానికంటే ఉన్నత పదవి ఇస్తారని ప్రచారం నడుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ పార్టీ అధ్యక్ష పదవి కానీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఇప్పటికే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తుంది. అయితే కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో టీడీసీ నుంచి వస్తున్న డిమాండ్ ను తప్పుపడుతుంది జనసేన. ఈ తరుణంలో వివాదంగా మారుతుంది. అందుకే ముందుగా లోకేష్ ను టీడీపీలో ప్రమోట్ చేయాలన్నది తెలుగుదేశం పార్టీ నేతల భావన. అందుకే మహానాడు వేదికగా లోకేష్ ప్రమోట్ కు సంబంధించి కీలక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది. కడపలో మే నెలాఖరులో మహానాడు జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహానాడుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.